సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం సుల్తానాపూర్లో దారుణం జరిగింది. కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాలని భర్తను భార్య హత్య చేసింది. సుల్తానాపూర్కు చెందిన మానయ్య భార్య ఇందిర మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతుండేవి. మద్యానికి బానిసైన భర్త మానయ్య నిన్న కూతురుతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇది తట్టుకోలేక మానయ్యను గొడ్డలతో ఇందిర నరికి చంపింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవని గ్రామస్తులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు నొక్కిన డోర్లు? ఆయన నొక్కిండు. మానయ్య డోర్లు నొక్కితే మేము తీయలేము. ఆయన తాగి వచ్చిండని తీయకపోతే గుద్దిండు డోర్లను. గుద్ది వచ్చిండు. లోపలికి వచ్చి మా బిడ్డ ఉంటుంది, మా బిడ్డను అడిగిండు మీ అమ్మేదని. ఇక్కడ వండుకుంది నాయన, పండుకోకపోతే తిని సప్పదాకా మా బిడ్డ అన్నది. సరే సరే తిని పండుకోవన్నా నేను అని మళ్ళీ డోర్లు పెట్టి మాకు బయటకు వెళ్ళి గొల్లెం పెట్టిండు. గొల్లెం పెడితే ఆ ఇంట్లో పోయి వండుకుంటాడేమో అని మేము అనుకున్నాము. మళ్ళీ పోయిండు, మెట్ల కింద గడప ఉండి తీసుకున్నాడు. తీసుకొని అవతల ఇంటి డోర్ తీసిండు. తీసి మా బిడ్డ నా మనమరాలు నేనే ఉంటాం ఇంట్లో. నా కొడుకు మొన్ననే చనిపోయిండు. ఇక వచ్చి డోర్ తీసి గడపార తీసుకొని నా మీదకి వచ్చిండు. నా మీదకి వస్తే నా బిడ్డ నేను లేచి గడపార చేతులలో గలవాడి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత గడపార పడేసి మమ్మల్ని ఎక్కడ దొరికితే అక్కడ పెట్టి